ట్యూమర్ తీసేయాలంటే రేడియేషన్ ట్రీట్మెంట్ చేయమని చెప్పారు. బట్ ఆయన ఏజ్ వల్ల ఆయన బాడీ తట్టుకోలేదు. సో ఆయన ఫుడ్ తీసుకుంటుంటే, వాటర్ తీసుకుంటుంటే ఆయనకి స్లైట్గా ఇలా పించ్ చేసినట్టు వస్తుంది. అలోపతి కన్నా ఇది కొంచెం బెటర్ కదా అని ఈ ట్రీట్మెంట్కి మేము ప్రిఫర్ చేస్తాం. వెల్కమ్ టు పునర్జన్. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన పేషెంట్ ఉన్నారండి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం స్టార్టింగ్ నుంచి ఎలాంటి క్యాన్సర్ అవుతాయి, సిమ్టమ్స్ అనేది గుర్తుపట్టారు. మరి ఆ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, మరి పునర్జన్కి రావడానికి గల కారణం ఏంటనేది సార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీ పేరు? ప్రశాంత్ అని. పేషెంట్ ఎవరు సార్? పేషెంట్ మా గ్రాండ్ ఫాదర్ మేడం, కృష్ణ శర్మ. కృష్ణ శర్మ. ఏజ్ ఎంత ఉంటుంది సార్? 75 years మేడం. 75 years. మేము కర్ణాటక నుంచి వచ్చాము. కర్ణాటక. ఏం మీ క్యాన్సర్ డిటెక్ట్ అయింది ఇది? లాస్ట్ 7 to 8 months బ్యాక్ జస్ట్ లింఫ్ నోడ్ దగ్గర స్మాల్ ట్యూమర్ లాగా అనేది కనిపించేది మేడం. సో ఫస్ట్ నార్మల్ అనుకున్నాం మేము. అక్కడ లోకల్ హాస్పిటల్కి చూపిస్తే అది వాళ్ళు లేదా అది క్యాన్సర్ లాగా ఉంది అని చెప్పారు. వాళ్ళు డిటెక్ట్ చేశారు అది క్యాన్సర్ ఉంది, ఫస్ట్ స్టేజ్ ఉండే మేడం. సో వాళ్ళు కీమోథెరపీ ట్రీట్మెంట్కి వెళ్ళని చెప్పారు. ఆయనకి ఫస్ట్ నుంచి కొంచెం అస్తమా ప్రాబ్లం అనేది ఉంది మా గ్రాండ్ ఫాదర్కి. సో వాళ్ళు కీమోథెరపీ చేయాలి అని చెప్పారు. సో మేము 3 months వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు మేడం. కీమో ఇచ్చారు ఎవ్రీ వీక్ 1 ఇంజెక్షన్. ఐవి ఇంజెక్షన్ ఇచ్చారు మేడం. ఎవ్రీ వీక్ 1 ఇంజెక్షన్. సో 3 months ఇచ్చారు. సో 3 months తర్వాత వాళ్ళు మళ్ళీ చెక్ చేశారు, ఇన్ఫెక్షన్ అనేది బాడీ వేరే ఆర్గన్స్కి ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు. సో వాళ్ళు సర్టిఫై చేశారు దాన్ని. నెక్స్ట్ వాళ్ళు ఏమన్నారంటే ట్యూమర్ తీసేయాలంటే రేడియేషన్ ట్రీట్మెంట్ చేయమని చెప్పారు. బట్ ఆయన ఏజ్ వల్ల అది ఆయన బాడీ తట్టుకోలేదు. సో 38 days చేయమని చెప్పారు రేడియేషన్ ట్రీట్మెంట్. సో సజెస్ట్ చేసింది వాళ్ళే కదా, రేడియేషన్ బాడీ తట్టుకోలేదని మేము డిసిజన్ తీసుకున్నాం. ఆయన బాడీకి, ఆయన ఏజ్ ఫ్యాక్టర్కి అది సూట్ అవ్వదు. ఇప్పుడు ఏమైందంటే 1 month నుంచి ఆయన మళ్ళీ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ లింఫ్ దగ్గరే. సో ఆయన ఫుడ్ తీసుకుంటుంటే, వాటర్ తీసుకుంటుంటే ఆయనకి స్లైట్గా ఇలా పించ్ చేసినట్టు వస్తుంది, పెయిన్ వస్తుంది. సో అందుకని మేము ఇలా మా అంకల్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ వాళ్ళ రిలేషన్లో ఎవరు చూపించుకున్నారు ఇక్కడ క్యాన్సర్ మెడిసిన్ యూజ్ చేశారు. సో వాళ్ళు రెఫర్ చేశారు. అలోపతి కన్నా ఇది కొంచెం బెటర్ కదా అని సో ఈ ట్రీట్మెంట్కి మేము ప్రిఫర్ చేసాం. సో అలా ఈ హాస్పిటల్ రెఫర్ చేసి వచ్చాము మేడం. ఆయుర్వేదం ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఉందా సార్ మీకు? ఫస్ట్ టైం తీసుకున్నారు మేడం. బిఫోర్ ఆయన 10 years బ్యాక్ కూడా తమ ప్రాబ్లం ఇది బ్రీదింగ్ ప్రాబ్లం ఉండే, అప్పుడు తీసుకున్నారు ఆయన. ఇప్పుడు ఈయన మా గ్రాండ్ ఫాదరే తీసుకున్నారు మెడిసిన్. అయింది అప్పుడు తగ్గింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది వచ్చింది మేడం. సార్ ఏమన్నా హ్యాబిట్స్ ఉన్నాయా దీనికి కారణం ఏదైనా? ఫస్ట్ నుంచి స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండే మేడం. సో లాస్ట్ 10 years నుంచి ఆయన స్టాప్ చేసేసారు, స్మోకింగ్ అనేది స్టాప్ చేశారు. అస్తమా అంటే ఆయన ఫస్ట్ నుంచి ఉంది మేడం ప్రాబ్లం, 40 years నుంచి ఉంది. బికాస్ ఆఫ్ అస్తమా లేకపోతే స్మోకింగ్ హ్యాబిట్ వల్ల ఏమన్నా వచ్చిండొచ్చు మేడం. అలా ఏది చెప్పారు రెండిట్లో? ఆయనకి స్మోకింగ్ వల్లనే చెప్పారు. స్మోకింగ్ వల్ల అని చెప్పారు. ఆస్తమా అంత ఎఫెక్ట్ అది ఓన్లీ లంగ్స్ నుంచి. కొన్ని మామూలుగా కొన్ని ఇంట్లో రెమెడీస్ మెయింటైన్ చేస్తే అది కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది స్మోకింగ్ వల్లే వచ్చింది. స్మోకింగ్ వల్ల అలా అయిందని చెప్పారు మేడం. ఓకే, మా బ్రాంచ్ అనేది బెంగళూరులో కూడా ఉంది. సో మీరు ఒకసారి మా హెల్ప్ లైన్ టీమ్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా, సో దాన్ని కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్, ఇప్పుడైతే మీరు సార్ని కలవండి. సార్ ఏం చెప్తారో అది మెయింటైన్ చేయండి. మీకు తెలుసు ఆల్రెడీ చాలా మందికి మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. మీకు కూడా ఆల్రెడీ మీ రిలేటివ్ ఎవరో సజెస్ట్ చేశారు కాబట్టి సో అదే మంచి మీలో కూడా జరగాలని మేము కోరుకుంటాం సార్. మంచి రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.